మనకు పక్కన సౌత్ ఆఫ్రికాకి అలాగే జింబాబ్వే మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉంది కదా. సో దీంట్లో సెకండ్ టెస్ట్లో సెకండ్ డేలో కనుక ఒక్కసారి చూసుకుంటే మనకి సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ అయిన వయాన్ ముల్డర్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏంది భయ అంటే అది మనకి 400 రన్స్ చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. అంటే దాదాపు 367 రన్స్ వరకు చేశాడు. ఇంకొక 33 రన్స్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి 400 రన్స్ రీచ్ అయ్యాడు. అంతకుముందు 400 స్కోర్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే మనకి బ్రెయిన్ లారా ఒకటే కనిపిస్తాడు. సో దాని తర్వాత అతనికి దగ్గరలో వరకు చాలామంది వచ్చారు, కానీ ఆ రికార్డ్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. సో ఇప్పుడు వయాన్ ముల్డర్ కనుక ఇంకొక కొన్ని బాల్స్ ఆడినట్టయితే ఖచ్చితంగా ఆ రికార్డ్ బ్రేక్ అయ్యేది. అయినా సరే అతను 367 రన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అతనే కెప్టెన్ కాబట్టి అక్కడితో సౌత్ ఆఫ్రికా టీంకి డిక్లేర్ చేస్తున్నామని చెప్పేసి అతను ప్రకటించేశాడు. సో మరి అందరూ కూడా షాక్ అయిపోయారు, మరి ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అని. అయితే మరి అతనే దీని గురించి క్లారిటీ ఇచ్చాడు అనమాట. సో నేను ఈ డెసిషన్ కావాలనే తీసుకున్నాను. మరి అంతకుముందు చూసుకుంటే 400 రన్స్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది బ్రెయిన్ లారా ఒక్కడే. సో ఇటువంటి రికార్డ్ అతని పేరు మీద మాత్రమే ఉండాలా అనిపించింది నాకు. సో అందుకే డిక్లేర్ ఇచ్చాను. ఈసారి ఫ్యూచర్లో అయినా సరే ఈ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా బ్రేక్ చేయను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి.